యాక్సిడెంట్ జరగదు. ఇప్పుడు దాదాపు 200 మంది చనిపోయారు. పెన్షన్ అది ఇప్పుడు చేస్తున్నాం. అది ఒక దయచేసి రైతులు. సరే సార్, ఇమీడియట్గా అయితే ఆల్రెడీ దీనికి టెండర్ వచ్చింది. టెండర్ వచ్చిన వరకు కూడా మనం ఆగమని చెప్పట్లా. ఇమీడియట్గా రోడ్ ఫామ్ చేయమంటాం. అవును సార్. ఇప్పుడు రోడ్ ఫామ్ చేస్తాము. తర్వాత మధ్యలో కూడా ఇది పెట్టిస్తాము. అక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టిస్తాము 50 మీటర్ల దూరంలో. అది బోర్డు కూడా పెట్టిస్తాం. అందాక ఇమీడియట్గా రోడ్ అయిన తర్వాత ఇది యాక్సెస్ ఉండదు. మేము ఇప్పుడు 2 వస్తాను సార్, యాక్సిడెంట్ జరుగుతుందని 2 దాకా కూడా పెట్టారు. నేషనల్ హైవే 16లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియా సింగరాయకొండ దగ్గర ఉన్న దాని మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తర్వాత నేను, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, ఇంకా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ రోడ్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎర్లియర్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి కనుమల్ల అనే ఒక విలేజ్ ఉంది అండ్ సింగరాయకొండ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, కనుమల్ల ఏమో రైట్ సైడ్. సో సింగరాయకొండకి కంపల్సరీగా విలేజ్ నుంచి స్కూల్స్ కానీ లేదంటే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ ప్రజలందరూ కూడా అటు వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా మనకి పొలాల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇటు నుంచి సింగరాయకొండ నుంచి కనుమల వైపు, కొలువై వరకు పొలాల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు దాటాలి. సో ఇక్కడ అండర్ పాస్ లేదు. చాలా ఇక్కడ ప్రజలందరూ కూడా అండర్ పాస్ డిమాండ్ ఉంది చాలా కారణం బట్టి. బట్ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద అయింది కాబట్టి ఇప్పుడు అండర్ పాస్ అనేది దానికి సొల్యూషన్ కాదు. కాబట్టి మనము ఉన్న దాంట్లో ఏమి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు మేము కూడా మొత్తం థరోగా ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. సో ఇందులో మాకు ఒక 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కొన్ని అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేసి ముందు వే అటు ఫామ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సైడ్ సర్వీస్ రోడ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. కాబట్టి ఆ టెండర్ అయ్యి సర్వీస్ రోడ్ కంప్లీట్ అయ్యే లోపల ముందు టెంపరీగా రోడ్ ఫామ్ చేయమని చెప్పేసి అన్నాము. అది మన పీడీ గారు, నేషనల్ హైవే పీడీ గారు అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తానన్నారు. సో మూడో సొల్యూషన్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్డు టోటల్గా కంప్లీట్ అయ్యి మెయిన్ రోడ్డు బ్లాక్ అయ్యే వరకు కూడా ఈ స్పీడ్ అనేది కొద్దిగా తగ్గేలాగా ఈ స్పాట్కి ఇటు 60 మీటర్స్ అటు 60 మీటర్స్ దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ లాంటిది పెట్టమన్నాం. స్పీడ్ బ్రేకర్స్ ఇన్ ద సెన్స్ అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటాయి, అట్లాంటివి పెట్టమని చెప్పేసి అన్నాము. సో ఈ 4 సొల్యూషన్స్ కనుక వస్తే యాక్సిడెంట్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది.